క్రేజీ డైరెక్టర్ అట్లీ గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ అవగానే ఆ మూవీపై అంచనాలు హై రేంజ్ కి వెళ్లిపోయాయి. అందుకు కారణం కోలీవుడ్ బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ అట్లీ. అంతేకాకుండా పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడమే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులు అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు క్రేజీ అప్డేట్ బన్నీ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. పుష్ప మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ బొనాన్జా కాదు డబుల్ బొనాన్జా ఇవ్వనున్నారు. అర్థం కాలేదా? ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం కూడా చేయని బన్నీ ఇప్పుడు ఒకే సినిమాలో 4 పాత్రలు పోషించి అభిమానులను అలరించేందుకు రంగం సిద్ధమవుతోందన్న సమాచారం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ 4 విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. జవాన్ దర్శకుడు అట్లీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో AA22XA6 అనే వర్కింగ్ టైటిల్ తో హై ఆక్టేన్ ప్రాజెక్ట్ మొదలైన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి దీపికా పదుకునే బన్నీ సరసన ఈ చిత్రంలో నటిస్తుండగా రష్మిక మందన నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో బన్నీ తాత తండ్రి 2 కుమారులుగా మొత్తం తరానికి చెందిన కుటుంబాన్ని పోషించాలని భావిస్తున్నారు. మొదట్లో అర్జున్ ను ద్విపాత్రాభినయం చేసి మిగతా పాత్రల్ని ఇతర నటులతో చిత్రీకరించేందుకు దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారు. అయితే 4 పాత్రల్ని స్వయంగా పోషించాలని అల్లు అర్జున్ పట్టుబట్టారని, లుక్ టెస్ట్ కూడా విజయవంతం కావడంతో అట్లీ ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ 4 పాత్రల గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ అభిమానులు మాత్రం ఇప్పటికే అంచనాలతో ఉత్కంఠభరితంగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా నటించగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ ఘన విజయం సాధించడంతో అట్లీ దర్శకుడుగా రూపొందుతున్న ఈ చిత్రం మరింత విజయం సాధిస్తుందని అభిమానులు పొంగిపోతున్నారు. దీనికి తోడు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉందన్న సమాచారం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్తోంది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఆఖరుకు గానీ లేదా 2027లో గానీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.